హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 20వ తారీఖు ఆగస్ట్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? చాలా ఈజీ అవుతుంది. క్లాస్ చూసిన తర్వాత ఎగ్జామ్ కనుక ఆన్లైన్ టెస్ట్ కనుక రాసినట్లయితే ఇంకా క్లియర్గా గుర్తుండేటువంటి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి రక్షాబంధన్ శుభాకాంక్షలతో ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, పోలీస్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎనీ ఫుల్ కోర్స్ మీరు తీసుకున్నట్లయితే కేవలం 499 రూపీస్కి అందచేస్తున్నామండి. ఇందులోనే టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీ, బైలింగ్వల్లో క్లాసెస్ ఉంటాయి. అంతేకాకుండా మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి అనుకుంటే 90% డిస్కౌంట్తో అందచేస్తున్నామండి. 1 year వ్యాలిడిటీ కేవలం 99 రూపాయలు మాత్రమే. ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉన్నాయి. 50,000 ప్రశ్నలతో ప్రతి సబ్జెక్ట్ నుండి టాపిక్ల వైజ్గా సో మీకైతే అందచేయడం జరుగుతుంది. మరి టెస్ట్ సిరీస్ ప్రతిరోజు ఎన్నిసార్లైనా రాయవచ్చు. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? వెంటనే తీసుకోండి. ఆఫర్ మరి ఎక్కువ రోజులు ఉండదు. సో గాయస్, కంటెంట్లోకి వచ్చేద్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1. దివంగత తమిళనాడు రాజకీయ నాయకుడు కలైంజర్ ఎం కరుణానిధి శత జయంతి స్మారక నాణాన్ని ఇటీవల విడుదల చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరు? లేట్ తమిళనాడు పొలిటీషియన్ కలైంజర్ ఎం కరుణానిధి సెంటర్నే commemorative coin was recently released by which celebrity? సో ఎవరండి మరి అంటే ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్ అండి. ఓకేనా? ఎవరి జ్ఞాపకార్థము ఆన్ ద సెంటనరీ కోమమరేటివ్ కాయిన్ వాజ్ రీసెంట్లీ రిలీజ్డ్ అంటే వారి యొక్క స్మారకార్థం అయితే విడుదల చేశారండి మరి రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే, వివరాలు చూద్దాం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగస్టు 18న చెన్నైలో డాక్టర్ కలైంజర్ ఎం కరుణానిధి శత జయంతి స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివంగత నేతకు ఘనంగా నివాళులర్పిస్తూ భారత రాజకీయాల్లో ఆయన్ను దిగ్గజంగా అభివర్ణించారు. ఎం కరుణానిధి గారి గురించి చూసినట్లయితే ముత్తువేల్ కరుణానిధి ఒక భారతీయ రచయిత మరియు రాజకీయ నాయకుడు. 1969 మరియు 2011 మధ్య దాదాపు 2 దశాబ్దాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమిళంలో ఆయన చేసిన సేవలకు గాను కలైంజర్ అంటే కళాకారుడు మరియు ముత్తమీజ్ అరిగ్నార్ అంటే తమిళ పండితుడుగా ప్రసిద్ధి చెందారు సాహిత్యంలో. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. భారత సైన్యం ద్వారా కొనసాగుతున్న పరివర్తన కార్యక్రమాలు మరియు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో భారత ఆర్మీ చీఫ్ జనరల్ అధ్యక్షతన ఆగస్టు 20న ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అయితే ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ పేరేంటి? చూద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. ఏ హై లెవెల్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ ఆగస్ట్ 20 అండర్ ద మరి చైర్మన్షిప్ ఆఫ్ ది చీఫ్ General of the Indian Army to discuss the ongoing transformational initiatives by the Indian Army and to achieve the goal of Vikasit Bharat by 2027. But ఎవరి చేత ఇది ప్రారంభించబడింది? ఎవరి చేత అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉపేంద్ర ద్వివేది గారండి. ఎవరండి? ఉపేంద్ర ద్వివేది గారు. హూ ఇస్ ద ప్రెజెంట్ ఆర్మీ చీఫ్ జనరల్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ వన్. వివరాలు చూద్దాం. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆగస్టు 20న భారత సైన్యం ద్వారా కొనసాగుతున్న పరివర్తన కార్యక్రమాలు మరియు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో దాని సహకారంపై దృష్టి సారించే ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆర్మీ చీఫ్ జనరల్ అధ్యక్షుడు ఉన్నత స్థాయి సమావేశం అధికారిక ప్రకటన ప్రకారం జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా వికసిత్ భారత్ @ 2047 విజన్కు గణనీయంగా దోహదపడే భావి సిద్ధంగా ఉన్న శక్తిగా పరిణామం చెందడానికి భారత సైన్యం యొక్క నిబద్ధతను నేటి చర్చ పునరుద్ఘాటించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే,
నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్ హూ రీసెంట్లీ టుక్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్? ఎవరండి మరి? ఆప్షన్ డి, అశోక్ కుమార్ సింగ్ గారు. వివరాలు చూద్దాం. అశోక్ కుమార్ సింగ్ ఐఏఎస్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ క్రింద ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 19న న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో భారతదేశము మరి న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయితే చేసినట్లుగా తెలుస్తుంది. మరి అశోక్ కుమార్ సింగ్ గురించి, అశోక్ కుమార్ సింగ్ కేరళ క్యాడర్కు చెందిన 1999 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. మరి ఇంతకుముందు ఆయన ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. కేరళకు చెందినవారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి సంస్థల పరిపాలన మరియు నిర్వహణలో ఆయనకు అపారమైన అనుభవం ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, బహుముఖ విదేశాంగ సహకారంలో భాగంగా ఇటీవల ఏ దేశం నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ను భారతదేశం దిగుమతి చేసుకుంది? ఇండియా రీసెంట్లీ ఇంపోర్టెడ్ 1000 megawatts of electricity from which country as a part of multilateral foreign cooperation? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నేపాల్ దేశం నుండి ఈ యొక్క 1000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని మనము దిగుమతి చేసుకున్నామండి. ఓకేనా? యాజ్ ఏ మల్టీలాటరల్ ఫారెన్ కోఆపరేషన్లో భాగంగా. వివరాలు చూద్దాం. నేపాల్ భారతదేశానికి దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్ను ఎగుమతి చేయనుంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఆగస్టు 19న న్యూఢిల్లీలో తన నేపాల్ కౌంటర్ అర్జురానా దేవుభాను కలిసిన తర్వాత చెప్పారు. అభివృద్ధిని కొత్త మైలురాయిగా అభివర్ణించారు. వారి చర్చల గురించి చూసినట్లయితే మరి జైశంకర్ ప్రకారం వారి చర్చలు ఇంధనం, వాణిజ్యము, కనెక్టివిటీ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా విభిన్న రంగాలలో సహకారాన్ని కవర్ చేశాయి. ఇంధనము, వాణిజ్యము, కనెక్టివిటీ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా బహుముఖ భారత్ నేపాల్ సహకారంపై చర్చించడాన్ని కూడా చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అత్యంత అరుదైన సూపర్ మూన్ లేదా బ్లూ మూన్ ఇటీవల ఆగస్టు 19న కనువిందు చేసింది. అయితే దీనికి గల మరొక పేరు ఏంటి? చూద్దాం ఇంగ్లీష్లో. అండ్ ఎక్స్ట్రీమ్లీ రేర్ సూపర్ మూన్ ఆర్ అ బ్లూ మూన్ రీసెంట్లీ గ్రేస్డ్ ఆన్ ఆగస్ట్ 19th, బట్ వాట్ ఈజ్ అందర్ నేమ్ ఫర్ ఇట్? ఇంకొక పేరు ఏంటండి మరి దీనికి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్టార్జన్ మూన్ అండి. ఓకేనా? చూద్దాం. స్టార్జన్ మూన్ అని కూడా పిలువబడే అరుదైన సూపర్ మూన్ బ్లూ మూన్ ఆగస్టు 19, 2024న కనిపించింది. పౌర్ణమి భూమికి తన కక్షలో అత్యంత సమీపంలో ఉన్నప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. చంద్రుడు దగ్గరగా ఉన్నందున అది దూరంగా ఉన్నప్పటికంటే 14% పెద్దగా మరియు 30% ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చంద్రుడు సూర్యునికి నేరుగా ఎదురుగా ఉన్నప్పుడు పౌర్ణమి సంభవిస్తుంది. మనం చూసే మొత్తం వైపు పూర్తిగా వెలిగిపోతుంది. పౌర్ణమి సూర్యాస్తమం చుట్టూ ఉదయిస్తుంది మరియు సూర్యోదయం చుట్టూ అస్తమిస్తుంది. మరియు ఇది ప్రధాన రాత్రిలోనే కాకుండా ముందు మరియు తర్వాత రాత్రులలో కూడా పూర్తిగా కనిపిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వికలాంగుల సాధికారత కోసం 17వ దివ్య కళామేళను కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఎక్కడ ప్రారంభించారు? Where did Union Minister Dr. Virendra Kumar launch the 17th Divya Kala Mela for Employment of the Disabled? ఆప్షన్ బి అండి, ఛత్తీస్గఢ్. వివరాలు చూద్దాం. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 17వ దివ్య కళా మేళను కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభించారు. వికలాంగుల సాధికారత విభాగం ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమం వికలాంగుల ప్రతిభను చాటుతుంది. ఈ ఈవెంట్ యొక్క ఉద్దేశము దివ్య కళామేళ వికలాంగుల కళాకారులు మరియు వ్యాపారవేత్తలకు వారి నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను ప్రదర్శించడానికి వేదికను అందించడం ద్వారా వారిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫేర్లో భారతదేశం అంతటా 20 వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 100 మంది దివ్యాంగ కళాకారులు మరియు వ్యవస్థాపకులు కూడా ఇందులో పాల్గొన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, మహిళల అండర్-19 ప్రపంచ కప్ 2వ ఎడిషన్ 2025 జనవరి 18 నుండి ఫిబ్రవరి 2 వరకు ఏ దేశంలో నిర్వహించనున్నారు? సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ 2025 విల్ బీ హెల్డ్ ఫ్రమ్ January 18 to February 2 ఇన్ విచ్ కంట్రీ?
ఆన్సర్ ఆప్షన్ ఏ మలేషియాలో అండి. ఓకేనా, చూద్దాం. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచ కప్లో 2వ ఎడిషన్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మరి ఆదివారం ఐసీసీ ఒక ప్రకటన ద్వారా షెడ్యూల్ ప్రకటించింది. మలేషియా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు కొనసాగనుంది. మరి 16 జట్లు పాల్గొనబోయే ఈ యొక్క మెగా ఈవెంట్లు లేదా టోర్నీలో జట్లను 4 గ్రూపులుగా విభజించారు. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న భారత్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచ శాంతి సంఘం 75వ వార్షికోత్సవ సందర్భంగా 2025 ప్రపంచ శాంతి పురస్కారాన్ని క్రింది వారిలో ఎవరు అందుకున్నారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిసీవ్డ్ ద 2025 వరల్డ్ పీస్ ప్రైజ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ 75th యానివర్సరీ ఆఫ్ ద వరల్డ్ పీస్ కమిషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పై వారందరికీ కూడా వచ్చింది. దిడి సుధాకర్ గారు, కె యాదవరెడ్డి గారు, రాజా గారు, సీతారాం ఏచూరి గారికి లభించింది. వివరాలు చూద్దాం. న్యూఢిల్లీ సుర్జీత్ భవన్లో ప్రపంచ శాంతి సంఘం 75వ మరి వార్షికోత్సవాలు సోమవారం నిర్వహించారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘ అధ్యక్షుడు, వర్గ సభ్యుడు దిడి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రమేష్ చంద్ర ప్రపంచ శాంతి పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కె యాదవరెడ్డితో పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరికి కూడా ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పలబ్ సేన్ అందచేయడం అయితే జరిగింది. సో గాయస్, ఇక్కడ దిడ్డి సుధాకర్ అనేది కాదండి, వీరు ఈ సమావేశాలనైతే అధ్యక్షత వహించడం అయితే జరిగిందండి. ఓకేనా, రమేష్ చంద్ర వీరి పేరు. ఇక్కడ రమేష్ చంద్ర దిడ్డి సుధాకర్ అని పడింది. ఎడిట్ చేస్తాను నేను. ఓకే, రమేష్ చంద్ర. ఓకే, రమేష్ చంద్ర, నేను ఇది ఎడిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, రమేష్ చంద్ర గారికి, నెక్స్ట్ తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాజా గారికి, ఏచూరి గారికి, నలుగురికైతే ఈ అవార్డు లభించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులైన ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా? ఆస్కీ అంటారు దీన్ని. ఆప్షన్ ఏ అండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారండి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు బాధ్యతలు స్వీకరించారు. మరి ఈ మేరకు సోమవారము హైదరాబాద్ సోమాజిగూడలోని బెల్లా విస్టా క్యాంపస్లో బాధ్యతలు చేపట్టారు. 1982వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రమేష్ కుమార్ ఏపీ క్యాడర్కు చెందినవారు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా నియమితులైన ప్రముఖ న్యాయవాది పేరేంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైకోర్ట్ విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎమినెంట్ లాయర్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్? ఆప్షన్ బి అండి, పసల పొన్నారావు గారికి ఈ ఘనత లభించింది. చూద్దాం. హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా న్యాయవాది పసల పొన్నారావు నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. గతంలో ఈ పదవిని నిర్వహించిన ఎన్ హరినాథ్ గత సెప్టెంబర్లో హైకోర్టు న్యాయమూర్తిగా కావడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. మరి ఎస్సీ తరగతికి చెందిన వ్యక్తి డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులు కావడం ఇదే తొలిసారండి. ఓకేనా, వీరు ఏ వర్గానికి చెందిన వారండి? మరి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చండి పసల పొన్నారావు గారు. నెక్స్ట్ వన్. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో ఇటీవల డిజిటల్ కోర్ట్ అధికారికంగా ప్రారంభించారు? వి స్టేట్ రీసెంట్లీ అఫీషియల్లీ లాంచ్డ్ ఏ డిజిటల్ కోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ? ఎక్కడండి? కేరళ. దేశంలోనే తొలిసారిగా కేరళలో డిజిటల్ కోర్టు ప్రారంభమైంది. ఈ కోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రారంభించారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ క్రింద నమోదయ్యే కేసులను పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ కోర్టు పనిచేస్తుంది. కొచ్చిలోని హైకోర్టు ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ ఆన్లైన్ వివాద పరిష్కార ప్లాట్ఫారం వి సాల్వ్ వర్చువల్ సొల్యూషన్ మేకర్ను కూడా ప్రారంభించినట్లుగా అయితే తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల పెంటోగ్నర్ షినవాత్ర ఏ దేశానికి అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యారు? రీసెంట్లీ పెంటోగ్నాన్
షినవాత్రా బికమ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ విచ్ కంట్రీ? ఆప్షన్ సి థాయిలాండ్ అండి, థాయిలాండ్. ఇటీవల 17వ దివ్య కళా మేళా ఎక్కడ జరిగింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద 17th దివ్య కళా మేళా హెల్డ్? ఆప్షన్ సి రాయ్పూర్ అండి. ముఖ్యమంత్రి మజు లడ్కీ బహిన్ యోజన ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి? ముఖ్యమంత్రి మజు లడ్కీ బహిన్ యోజన రీసెంట్లీ సీన్ ఇన్ ది న్యూస్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ఇటీవల 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని ఏ దేశం నిర్వహించింది? రీసెంట్లీ విచ్ కంట్రీ హోస్టెడ్ ద 3rd వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్? ఆప్షన్ సి అండి భారతదేశము. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కృషి నిర్ణయ మద్దతు వ్యవస్థ కృషి DSS అంటే ఏంటి? వాట్ ఈస్ ద కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్? ఆప్షన్ సి అండి భారతీయ వ్యవసాయానికి ప్రత్యేకమైన డిజిటల్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ను కల్పించడం దీని యొక్క ప్రత్యేకత. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.